హెల్మెట్ లేకపోతే హెడ్ పగిలిపోతుంది. Come on boys. Break his head, man. Welcome to the party, sir. Come on. మధు గారు రండి కూర్చోండి. అంత ఎంజాయ్ చేసే వాళ్ళు కూర్చుని ఎంజాయ్ చేయండి. తెలుసు, చూడండి. ఏ హీరో అవుట్ చేయలేకపోతున్నారా? మేమే గెలుస్తాం. ఓ ముసలాన్ని అవుట్ చేయలేరా? జావ్ డూ మరో. అరే సిద్ధాంత్ ఆగరా. What happened? వెళ్ళిపోయాడు రా. All right, huddle up. ఇప్పుడు ఎలా రా? 89. 1 run in 6 balls. కొంచెం ఫీల్ టచ్ చేద్దాం. On your toes, guys. Let's go. Just stick to the basics. Ball wicket to wicket. Don't try to be too smart. Do it. Varun, come close. Everybody, be alert. Come on, come on. Keep going. Just do the same thing. పరువు చేస్తే గెలుస్తారనగా 46 పరుగులు చేసిన సంపత్ కుమార్ ఆఖరి బాల్ లో అవుట్ అవడంతో మ్యాచ్ టైగా ముగిసింది. రెండు టీంలు 89 పరుగులు చేశాయి. Good innings. Well played, Gautam. Thank you, sir. Well played, sir. We congratulate both the teams for a wonderful show. Thank you all. ఇంతకీ మన కోచ్ బ్యాటింగ్ చేసే బౌలరా లేకపోతే బౌలింగ్ చేసే బ్యాట్స్మెనా? ఆల్రౌండర్ రా బాబు. గౌతమ్ గారు టాక్టిక్ పనిచేసింది కాబట్టి సరిపోయింది. లాగి పెట్టి మనల్ని గిటార్ డ్రమ్లు వాయించినట్టు వాయించాడు. రే కోచింగ్ కూడా బానే చేస్తాడేమో. ట్రై చేద్దామా? చేద్దామా? Shut up, yaar. రే ఎక్కడికి వెళ్ళిపోయావే? అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఎలా రా? మరేం చేయమంటారా? ఒక్కడు కూడా ఆయన అవుట్ చేయలేపారు. తూ నువ్వు చేసిన పనికి రేపు 30 రౌండ్స్ అంటే నా పని మొక్కల పులుసే. పులుసు లేదు, పచ్చడి లేదు. మ్యాచ్ మనం ఆడలేదు. ఇట్స్ అ టై. ఆయన చెప్పినట్టు మనం అయినక్కర్లేదు. దట్స్ ఆల్. నైస్ షాట్ సిద్ధాంత్. కానీ దీంతో పాటు కవర్ డ్రైవ్, స్క్వేర్ కట్ లాంటి కన్వెన్షనల్ క్రికెటింగ్ షాట్స్ కూడా నేను ఇప్పటివరకు ఎవరి దగ్గర ఏది నేర్చుకోలేదు సార్. వాట్సాప్ మైకీ? నా గురించి మీరు ఏమంటారో నాకు తెలుసు సార్. రాశి అంటారు కదా, నాకు రాశిగా ఉండడం ఇష్టం. దట్స్ మీ. బాయ్స్ కమ్ ఆన్. బ్యాగ్ లాగా రే. నోయల్ సార్ ఇవాళ నుంచి ఎవరి కిట్ వాళ్లే. ఇస్ దట్ క్లియర్? సిద్ధాంత్ ప్రిన్సీ కోపం వస్తున్నావురా. కోచింగ్కి వెళ్దాం. అక్కర్లేదు బే, మ్యాచ్ టై కదా, వదిలే. నేను ట్రై చేద్దామన్నావు కదరా. అనుకున్నా మరి? అనుకుంటే నిన్న మధు సార్ ఎవరితో అంటుంటే విన్నాను. మన కోచ్ ఓల్డ్ స్టూడెంట్, పెద్ద తాగుబోతాడు. ఉద్యోగం లేకుండా ఏడుస్తుంటే ప్రిన్సీ పిలిచి ఉద్యోగం ఇచ్చాడు. ప్రిన్సీని ఇంప్రెస్ చేయడానికేరా మనల్ని టార్చర్ పెడుతున్నాడు.
మన మ్యాచ్ లో బ్యాటింగ్ చేశాడు కదా, బిల్డప్ ఇచ్చాడు. అది కూడా ప్రిన్స్ కాకబట్టడానికేరా. చెప్పాను కదా ఆయన వేస్ట్ అని. అంతకుముందు ప్రిన్సిపల్ ఒక కబడ్డీ కోచ్ తెచ్చి క్రికెట్ కోచ్ కాంట కట్టాడు. ఈ కొత్త ప్రిన్సిపల్ ఏమో తాగుబోతుండే తెచ్చాడు. మరేం చేద్దాం? చూద్దాం ఎంతకాలం ఉంటాడు. ఈయన కూడా అందరు టీచర్ల టైపే. నేను షూర్ గా చెప్తున్నా, ఎవ్వరు మనల్ని పట్టించుకోర్రా. ఎవడు గోలా ఆడదే, ఒక్కడు సరిగ్గా ఉండడు. తీసుకోండి సార్. సారీ. హాయ్. నాకు కాఫీ పిచ్చని క్షమించేస్తా. షూర్. అశోక్, వన్ కాఫీ ప్లీజ్. ఓకే సార్. టేబుల్ హియర్. హియర్. షూర్. సో నిన్నటి మ్యాచ్ లో మీరు అంత మంచి ప్లేయర్ అని తెలియదు నాకు. మరి ఆ రోజు ప్రిన్సిపల్ గారితో మంచి ప్లేయర్స్ ఎంత బాగుంటారని ఎలా అన్నారు? నిజం చెప్పాను కదండి, ప్రూవ్ అయిందిగా. మేడం కాఫీ. థ్యాంక్స్. వెల్కమ్. బట్ సీరియస్లీ వాళ్ళే ఆడారు. కానీ మీరు కావాలని అవుట్ అయ్యి మ్యాచ్ టై చేశారు కదా. డోంట్ వరీ ఎవరికి చెప్పనులేండి. ఇందులో పెద్ద సీక్రెట్ ఏమీ లేదండి. వాళ్ళ నా మాట వినాలంటే నేను వాళ్ళకన్నా బెటర్ ప్లేయర్ అని చూపిస్తూనే వాళ్ళకి నన్ను ఓడించే సత్తా ఉందని చూపించాలి. దట్స్ ఆల్. ఏంటి అలా చూస్తున్నారు? అబే మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు కదా. అన్ని విషయాల్లో కాదులేండి. రియలీ మీరు కాన్ఫిడెంట్ గా ఉండని విషయం ఒకటి చెప్పండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందమైన ఆడవాళ్ళతో మాట్లాడటంలో నా కాన్ఫిడెన్స్ అంత ఉండదండి. నాతో బానే మాట్లాడుతున్నారు కదండి. అంటే మనం అంటే మీరు వేరులేండి. వేరే అంటే వేరే అంటే ఐ మీన్ మీరు బాగుంటారు. బతికించారు. మీరు భలే మాట్లాడతారు కూడా. నేను వంట కూడా భలే చేస్తాను. ఈ శనివారం మా ఇంటికి డిన్నర్ కి వస్తే మా ఊరు వంట తినొచ్చు. బంగాళదుంప వేపుడు నుంచి బిర్యానీ వరకు ప్రామిస్ చేయగలను. ఏమంటారు? అంటే నేను మన టీం ని ఫైనలైజ్ చేయాలండి. చేద్దాం. ఈ శనివారం డిన్నర్ తో సెలెక్షన్ స్టార్ట్ చేస్తే మీ నెక్స్ట్ టైం డిన్నర్ కి వచ్చేసరికి ఫైనలైజ్ చేసేయచ్చు. మీరు సిగ్గుపడితే ఇంకా బాగుంటారండి. Guys, move. Captain Gautam, Siddhant. ఇది టూ మచ్ అసలు. కొంచెం ఎదిరిచ్చాడని కెప్టెన్సీ తీసేస్తాడా? అసలు ఏమనుకున్నాడు ఆయన? లాస్ట్ ఇయర్ వైస్ కెప్టెన్ సిద్ధాంత్, మరి కెప్టెన్ గౌతమ్ ఎలా అవుతాడు? ఈ కోచ్ ఏంటి మనతో గేమ్స్ ఆడుతున్నాడు? రే సిద్ధాంత్ వస్తున్నాడా? ఓ మ్యాన్. ఒరే సిద్ధాంత్, నువ్వు కెప్టెన్ కాదురా. నాకు అసలు టీమ్ లో ప్లేస్ అవుతురా. అరే సిద్ధాంత్ ఆగరా. నువ్వు కెప్టెన్ కాకపోతే ప్రాక్టీస్ బాయ్కాట్. ఓకే గైస్? అయితే నేను చెప్పినట్టు మైకేల్ ఎక్కడ్రా? మైకేల్ మీ ఫ్రెండే కదా? ఏమైంది? అసలు మైకేల్ స్కూల్ కి వచ్చాడా లేదా? అయ్యా ఇది మళ్ళీ ఏదో గొడవ పెట్టుకున్నట్టున్నాడు రా. ఏమైంది సార్? ఒలింపియా కేఫ్ లియాఖత్ పై కంప్లైంట్ ఇచ్చాడు. మీ వాడు వాళ్ళ వెయిటర్ది బుర్ర బద్దలు కొట్టాట. నిజమా? మైకి ఈరోజు స్కూల్ కి రాలేదు. ఎలా వస్తాడు? ఏదో పని చేశాక. వాడే గనుక స్కూల్ కి వస్తే వెంటనే స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి, సరేనా? లేకపోతే మీరందరు బొక్కలో ఉంటారు. వేయడంత లేరు అప్పుడు రౌడీజం నా యాళ్ళ. అయ్యా అబ్ తో మైకిల్ గయా. నువ్వు ఉండిపే, అసలే చేస్తుంటే కంప్లైంట్ అంటే రే మైకిల్ జైల్లో పెడతారేమో రా. ఇప్పుడు ఏం చేద్దాం రా? వెయిట్, ప్రిన్సి ఊళ్ళో లేరు కదా? ఇన్ఛార్జ్ ఎవరు? ఏమిటి ఇలా వచ్చారు? చూసారుగా మీ ఫ్రెండ్ జీహెచ్ఎస్ కాంపౌండ్ లోకి మొట్టమొదటిసారి పోలీసులను తీసుకొచ్చాడు. సార్
ఏదో మిస్టేక్ జరుగుంటుంది పాపం మైకి. పాపం ఏంటి పాపం? క్లాస్ కొచ్చి పాఠాలు వినరా అంటే రౌడీ మూకలాగా ఆ ఇరానీ హోటల్ వెంట తిరుగుతున్నారు. జనాల బుర్రలు బద్దలు కొట్టేదాకొచ్చారు. సార్ ప్లీజ్ సార్, ప్రిన్సి కూడా లేరు సార్. మైకితో మేం సారీ చెప్పిస్తాం. పోలీసులతో మాట్లాడి వాడిని కాపాడండి సార్. నో నో నో, వాట్ హెల్? నేనేం చేయలేను. ఎవడో స్టూడెంట్ చేసిన వెధవనికి నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల? సార్ పోలీస్ కేసు అయితే మైకి లైఫ్ నాశనం అయిపోతుంది సార్. అతనికి ఏ కాలేజ్ లో అడ్మిషన్స్ రావు సార్. ఎందుకు రావాలయ్యా? రాకూడదు, నాశనమే పోనండి. అప్పుడే బుద్ధి వస్తుంది. నా లాంటి వాళ్ళు చెప్తే వింటారా? ఫర్ ఎగ్జాంపుల్, క్రికెట్ ఆడొద్దురా, బుద్ధిగా చదువుకోండి అని చెప్పాను. విన్నారా? ఎగేసుకుంటూ వెళ్ళి ఆడేస్తున్నారు. అది కాదు సార్, ఈ ఒక్కసారికి హెల్ప్ చేయండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. బాయ్స్, ద రూల్స్ ఆర్ వెరీ క్లియర్ అబౌట్ దిస్. మీరు కూడా మైకి కనిపిస్తే వెంటనే నాకు వచ్చి ఇన్ఫార్మ్ చేయండి. నేను పోలీసులకు చెబుతాను. లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వాణ్ణి జైల్లో పెట్టడమే కరెక్ట్. అలాంటి వెధవలకు అలాగే జరగాలి. మీరు కూడా ఇక మీదట చెత్త ఆటలు ఆడడం, చెత్త మాటలు వినడం మాని బుద్ధిగా చదువుకోండి. సార్ ప్లీజ్ సార్. నో మోర్ టాక్. కోపం తెప్పిస్తే అందరినీ డిబార్ చేస్తా. గో. రౌడీ వెధవకి మళ్ళీ సపోర్ట్. దిబా చేస్తా. ఛీ, ఐ